హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల రాగం తీసే కోయిల. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు. ఈ నవల జనవరి 2016 నుంచి డిసెంబర్ 2016 వరకు సీరియల్గా వచ్చిన నవల. సో మరి ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను రాగం తీసే కోయిల, శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల మొదటి భాగం. వెళ్ళొస్తాం మేడం. సోఫాలో నుంచి లేచి నలుగురు విలేకరులు నమస్కరించారు. ఆమె చిరునవ్వుతో సెలవు అన్నట్టుగా నమస్కరించింది. మరోసారి ఆలోచించండి మేడం, ఒక అమ్మాయి అంది వెళ్ళబోతూ. అందులో ఆలోచించడానికి ఏముంది తల్లి, పెద్దదాన్ని అయిపోయాను. పాత నీరు కొట్టుకుపోవడం, కొత్త నీరు ప్రవహించడం సహజమే కదా. ఎంతకాలం వింటారు నా పాటలు? అభిరుచులు మారాయి, జీవన విధానం మారింది, సంగీతంలో కూడా వేగం పెరిగింది. మారుతున్న కాలాన్ని ఆహ్వానించండి, చిరునవ్వుతో అందావిడ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ మేడం. అభిరుచి ఉన్న వాళ్ళకి నా ఆల్బమ్స్ ఉన్నాయి, నా నేపథ్య గీతాలున్నాయి, నా సీడీలున్నాయి. ఆవిడ తిరుగులేని నిర్ణయం కాదనే స్వాతంత్రం ఎవరికుంది? అందరూ నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. పని మనిషి వచ్చి ఖాళీ అయిన కాఫీ కప్పులు, బిస్కెట్ ప్లేట్లు తీసుకెళ్ళింది. ఆవిడ లోపలికి వెళ్ళి మంచం మీద వాలింది. శారీరకంగా మానసికంగా అలసి సొలసి వృద్ధురాలైన ఆమెకి మెత్తటి పరుపు మీద వాలగానే అమ్మ ఒడిలో వాలినట్టు అనిపించింది. దాదాపు 4 రోజుల నుంచి వరుసగా వస్తున్నారు కొన్ని సాంస్కృతిక సంస్థల వాళ్ళు ఆమె దగ్గరికి తిరిగి ఆ పాటల ప్రవాహంలో ముంచెత్తమని, ఆమె గాన మాధుర్యాన్ని చవి చూపించమని కోరుతూ. కానీ ఆమెకి అంగీకరించాలనిపించడం లేదు. ఇంతకాలం ఉషాకాంత అనబడే ఓ సుమధుర గాయని చచ్చిందా బతికిందా అని కూడా ఆలోచించని వాళ్ళు, తన ప్రతిభ తెలిసి కూడా ఇంతకాలం ఉషాకాంత అనబడే ఓ సుమధుర గాయని చచ్చిందా బతికిందా అని కూడా ఆలోచించని వాళ్ళు, తన ప్రతిభ తెలిసి కూడా తనని అగౌరవపరిచిన వాళ్ళు తన ఎదురుగానే కాలం మారిందండి, ఇప్పుడు ఆవిడ ఇంకా పాతకాలం నాటి పాటలు పాడుతోంది, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అంటూ అవమానకరంగా మాట్లాడిన వాళ్ళు, వాళ్ళందరినీ తలుచుకుంటే మనసంతా వేదనతో నిండిపోతుంది. ఉషాకాంత అలనాటి నేపథ్య గాయనే కాదు, గొప్ప కర్ణాటక సంగీత కళాకారిణి. తీయని స్వరం ఆమెకి దేవుడిచ్చిన వరం. జీవితం ఆమెని శాపగ్రస్తురాల్ని చేసి అడుగడుగునా పరీక్షించిన దేవుడిచ్చిన వరాన్ని అపురూపంగా కాపాడుకుంటూ ఒక గొప్ప కళాకారిణిగా సమాజంలో తనకో స్థాయిని పొందిన ఉషాకాంత ఇప్పుడు అనామకురాలు. ఎన్నో వందల కచేరీలు చేసిన ఆమె సంగీతాన్ని ఎంతగానో ప్రేమించింది, గౌరవించింది. భుక్తి కోసం సినీ నేపథ్య గాయనిగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న ఎక్కువగా భక్తి గీతాలు, లాలిపాటలు, జయదేవుని అష్టపదులు, అన్నమాచార్య కీర్తనలు వంటివే పాడింది. ఆ రోజుల్లో పౌరాణిక చిత్రాల పరంపర ఉండేది. ప్రతి చిత్రంలో ఆమె స్వరమే మధురంగా శ్రావ్యంగా మోగుతూ వీణుల విందు చేసేది. క్రమంగా ఆ ప్రభావం తగ్గడం, మరికొందరు గాయని మణులు చిత్రసీమలోకి అడుగుపెట్టడం వంటి మార్పులే కాక సినీ జగత్తులో మరెన్నో విచిత్రమైన మార్పులు రావడం, చిత్రమైన సాహిత్యం, అంతకన్నా చిత్రమైన సంగీతం సినీ పరిశ్రమని ముంచేయడంతో క్రమంగా ఉషాకాంతకి అవకాశాలు తగ్గిపోయాయి. పోటీ పెరగడంతో క్రమంగా ఆవిడ శాస్త్రీయ సంగీత కచేరీలు కూడా తగ్గిపోయాయి. ఆమె పాటలు ఒక వర్గం వాళ్లే అభిమానించారు, వారే ఆమెని ఆరాధించారు. ఆవిడ కీర్తి కోసం తాపత్రయపడలేదు, పేరు ప్రతిష్టల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. తనకి భగవంతుడిచ్చిన గాత్రాన్ని నమ్ముకుంది, అందుకే భగవంతుడి కోసమే పాడింది. కాబట్టి తన జీవితంలో కానీ కెరియర్లో కానీ ఎలాంటి మార్పు జరిగినా అది భగవంతుడి ఆజ్ఞగానే భావించి మార్పులని హుందాగా స్వీకరించింది. నెమ్మదిగా కాలం మారుతోందని, వేగంగా పరిగెత్తుతోందని గ్రహించి ఆ వేగాన్ని అందుకుని పరిగెత్తే శక్తి తనకు లేదని గ్రహించి కాల ప్రవాహానికి ఎదురీదలేక పాడడం మానేసింది. అటు అభిమానులు, ఇటు కార్యక్రమ నిర్వాహకులు, సినీ నిర్మాతలు ఎవ్వరూ కూడా నిష్క్రమణాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికీ దాదాపు 1 దశాబ్దం కావస్తోంది ఆమె అజ్ఞాతంగా జీవించడం ప్రారంభించి. అవకాశం తన దగ్గరకు రావాలే కానీ తను అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళడం ఆమె సిద్ధాంతాలకు వ్యతిరేకం. అందుకే ఉషాకాంత ఏ రోజుకా రోజు తన జీవితంలో వస్తున్న మార్పుల్ని హుందాగా ఆహ్వానిస్తూ
తను సంపాదించిన కొద్దిపాటి ఆస్తిని కాపాడుకుంటూ అడపదడప ఆకాశవాణిలో కచేరీలిస్తూ ఉండిపోయింది. అలా చేశాక కూడా కొంతకాలం మానసికంగా చాలా మథనపడింది. మంచి పని చేశానా అని తనను తాను అనేకసార్లు ప్రశ్నించుకుంది. చాలా మంచి పని చేశావు. కాలం మారింది. ప్రజల అభిరుచుల్లో మార్పు వచ్చింది. జలపాతం లాంటి శ్రావ్యమైన సంగీతం కాదు వాళ్ళకి కావలసింది. హోరెత్తే సంగీతం కావాలి. యువతలో చైతన్యాన్ని కలిగించి వాళ్ల చేత గంతులేయించే శబ్దాలు కావాలి. నువ్వు సరిపోవు వాళ్ళకి. వాళ్ళంతట వాళ్ళు నిన్ను పూర్తిగా తోసేసే ముందే నీ అంతట నువ్వు తప్పుకోవడం గౌరవం అంటూ అంతరాత్మ ఓదార్చింది. అవును, మార్పు వచ్చింది అనుకుంది ఉషాకాంత. జీవితంలో మార్పు అనివార్యమనుకుని సమాధానపడింది. అయితే ఇంతకాలం ఉషాకాంత అనబడే ఒక గాయని బతికుందా లేదా అని కూడా పట్టించుకొని కొందరు సాంస్కృతిక సంస్థల వాళ్ళు హఠాత్తుగా ఆమెని సంగీత కచేరీలకి ఆహ్వానించడం ప్రారంభించడం కాక, నూతన సంవత్సర వేడుకలకి ఆమె సినీ గీతాల కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ఆహ్వానించడానికి రావడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందుకు కారణం ఇటీవల కొందరి బలవంతం మీద ఒక ప్రముఖ టీవీ ఛానల్లో అతిథిగా పాల్గొనడం. పాట పాడన అనే ఒక సినీ గీత కార్యక్రమం ఒకటి ఒక ప్రముఖ టీవీ ఛానల్లో సుప్రసిద్ధ సినీ గాయకుడి ఆధ్వర్యంలో చాలా కాలంగా నిర్వహించబడుతోంది. నేటి యువతలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే కార్యక్రమం అది. ప్రతిభ ఉండి సరైన ప్రోత్సాహం, గుర్తింపు లేక మారుమూల ఉన్న ఎందరో గాయని గాయకులు ఈ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఎందరో సినీ ప్రముఖులను, నేపథ్య గాయని గాయకులను, సంగీత దర్శకులను అతిథులుగా ఆహ్వానించి గౌరవించుకుంటున్నారు కూడా. అయితే ఆ కార్యక్రమంలో కూడా ఇంతవరకు ఉషాకాంతని అతిథిగా పిలవాలన్న ఆలోచన ఎవ్వరికీ కలగలేదు. కాలక్షేపం కోసం ఆ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూసే ఉషాకాంత అందులో కనిపించే తన తోటి గాయని గాయకులను చూసినప్పుడల్లా విరక్తిగా నవ్వుకునేది. తనని పరిశ్రమ మరచిపోయిందనుకుని నిర్లిప్తంగా ఉండిపోయింది. అనుకోకుండా ఇటీవలే ఆ కార్యక్రమ నిర్వాహకుల నుంచి ఆమెకి ఆహ్వానం అందింది. కార్యక్రమానికి అతిథిగా రావాలని. ముందు నిరాకరించిన వాళ్ళెంతో బ్రతిమాలిన తర్వాత చాలా కాలం తర్వాత ఆమె ప్రజల్లోకి వెళ్ళింది. ఆ కార్యక్రమం ద్వారా మళ్ళీ ఉషాకాంతని గుర్తించిన వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ ఆమె కచేరీ కావాలని, ఆమె పాడిన సినీ గీతాల కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ముందుకొస్తున్నారు. కానీ ఒక్కసారి అజ్ఞాతంలోకి వచ్చి ప్రశాంతంగా బతుకుతున్న ఆమెకి మళ్ళీ వెనక్కి వెళ్లాలన్న ఆసక్తి లేదు. 60కి చేరువవుతున్న ఉషాకాంతకి ఇప్పుడు దేని మీద ఆసక్తి లేదు, అనురక్తి అసలే లేదు. గత 10 ఏళ్లుగా తన జీవితం ఒక మౌన రాగమైపోయింది. ఇప్పుడు ఆ మౌనాన్ని ఛేదించి మూగబోయిన మానస వీణ తీగలు సవరించాలన్న కోరిక ఏమాత్రం లేదు. సుమారు 40 వసంతాలు ఈ సంగీత ప్రపంచంలో ఎన్నో రకాల పోటీలను తట్టుకుంటూ తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న గొప్ప గాయని, ఓ మధుర గాయనిగా నీరాజనాలందుకుంది. తెలుగువారి గుండెల్లోనే కాక తెలుగేతర ప్రజల అభిమానం చూరగొనడం కోసం తమిళం, హిందీ కూడా నేర్చుకుని ఆ భాషా చిత్రాల్లో కూడా ఎన్నో గొప్ప పాటలు పాడి చరిత్ర సృష్టించిన ఉషాకాంత ఆ చరిత్ర ముగిసిందనుకుంది. గాయనిగా తన జీవన ప్రమాణం ఆగిపోయిందనుకుంది. హఠాత్తుగా మళ్ళీ ఆగిన ప్రయాణం ప్రారంభించమంటున్నారు. ముగిసిన చరిత్ర తిరిగి మొదలు పెట్టమంటున్నారు. ఎలా జరిగిందిలా? ఎలా వచ్చింది మార్పు? ఇప్పుడు మళ్ళీ తనని ఆహ్వానించడంలో వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? మళ్ళీ ప్రజల అభిరుచుల్లో మార్పు వచ్చిందా? శ్రావ్యమైన సంగీతాన్ని కోరుకుంటున్నారా? ఎందుకు ఇవాళ ఉషాకాంత గుర్తొచ్చింది? ఏ ప్రజల కోసమైతే తను బ్రతికిందో, ఏ ప్రజల కోసం తను పాడిందో, ఏ ప్రజల కోసం తను చిరునవ్వు నవ్విందో ఆ ప్రజలే తనని వెలేశారు. అయినా తను వాళ్ళనేమీ నిందించలేదు. నిశ్శబ్దంగానే తప్పుకుంది. తను పేరు ప్రతిష్టల కోసం, డబ్బు కోసం ఎన్నడూ ఆరాటపడలేదు. పురస్కారాల కోసం తప్పించలేదు. అభిమానుల ఆప్యాయత, ఆదరణ చాలనుకుంది. అన్నీ తనకు లభించాయి. తిరిగి అవన్నీ తనను వదిలేశాయి. అయినా తనేం చలించలేదే. మళ్ళీ ఎందుకు వీళ్ళంతా తననిలా పదే పదే కలిసి తమ వినతిని అంగీకరించమని ఒత్తిడి తెస్తున్నారు? మేడం, మీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. గుమ్మం అవతల నుంచి పనమ్మాయి స్వరం వినిపించి ఆలోచనల నుంచి తెప్పరిల్లింది ఉషాకాంత.
ఎవరు అడిగింది. తెలీదండి, మిమ్మల్ని వెంటనే కలవాలంటోంది. ఇంకో కార్యక్రమ నిర్వాహకురాలా లేక పత్రికా ప్రతినిధా? ఇంతకు ముందే పత్రికల వాళ్ళకి తన నిర్ణయం చెప్పేసింది. మళ్ళీ ఈమె ఎవరు? కూర్చోబెట్టొస్తున్నాను అంది. పనమ్మాయి వెళ్ళిపోయింది. ఉషాకాంత మెల్లగా మంచం మీద నుంచి లేచి చెదిరిన జుట్టు సవరించుకుని స్లిప్పర్లు తొడుక్కుని హాల్లోకొచ్చింది. నమస్తే మేడం. 25 ఏళ్ల అమ్మాయి జీన్స్ ప్యాంట్ టీషర్ట్లో సింపుల్గా అత్యంత ఆధునికంగా ఉంది. చెప్పమ్మా, తల పంకిస్తూ అందావిడ నిలబడే. ప్లీజ్ మేడం, 10 నిమిషాలు ఇస్తారా నాకు? ప్రాధేయపూర్వకంగా అడిగింది. ఆవిడ ఒక్క క్షణం మౌనంగా ఉండి సోఫాలో కూర్చుంటూ ఆమెను కూడా కూర్చోమన్నట్టుగా చేత్తో సంజ్ఞ చేసి చెప్పు అంది. నా పేరు మౌనిక. నేను ప్లేబ్యాక్ సింగర్ని. మిమ్మల్ని మొన్న టీవీలో పాట పాడిన కార్యక్రమంలో చూశాను. అంతకుముందు మీ పాటలు ఎన్నో విన్నాను. నా అభిమాన గాయనిమణుల్లో మీరొకరు. కాకపోతే అంటూ ఆగిపోయింది. ఉషాకాంత ఆమె చెప్పింది వినడానికి మౌనంగా చూస్తూ కూర్చుంది. మీరెక్కడ ఉన్నారో, ఎందుకు సినిమాల్లో పాడడం కానీ కచేరీలు ఇవ్వడం కానీ మానేశారో తెలియలేదు అందా అమ్మాయి. ఉషాకాంత ఆమెనే చూస్తూ ఆమె చెప్పేది వినసాగింది. మీరిక్కడ ఉన్నారని నాకు నిన్ననే తెలిసింది. వెతుక్కుంటూ వచ్చాను. మీరు 10 ఏళ్ల నుంచి పాడడం మానేశారని టీవీలో చెప్పారు. ఎందుకు మానేశారో తెలుసుకోవచ్చా? ఉషాకాంత నెమ్మదిగా నవ్వి, ఆ విషయం కూడా చెప్పానుగా అంది. చెప్పారు. అవకాశాలు తగ్గిపోవడంతో తప్పుకున్నానన్నారు. కానీ ఇప్పుడు మీ పాటల కార్యక్రమం ఏర్పాటు చేయాలని కొందరొస్తే మీరు నిరాకరించారని విన్నాను. అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకునే వాళ్లను చూశాను. కానీ మీలా నిరాకరించిన వాళ్లను చూడలేదు అందా అమ్మాయి. అవును అంది ఉషాకాంత. మీరేమీ అనుకోకపోతే మీ నిర్ణయం మార్చుకోవాలని కోరుతున్నాను. ఎందుకు మార్చుకోవాలి అడిగింది ఆవిడ మెత్తగా. మా కోసం, మాలాంటి అప్కమింగ్ సింగర్స్ కోసం. మీలాంటి అనుభవజ్ఞులు ఇలా అజ్ఞాతంలో ఉండకూడదు. మీరు మళ్ళీ ప్రజల్లోకి రావాలి. మళ్ళీ మీ గానామృతం తెలుగు గుండెల్లో నింపాలి. మీరు పాడాలి మేడం, ప్లీజ్, మీరు పాడాలి ఉద్వేగంగా అందా అమ్మాయి. ఉషాకాంత ఆమె వైపు విచిత్రంగా చూసింది. ఎందుకు నీకు నా పట్ల ఈ అభిమానం అని అడిగింది. అభిమానం కన్నా గౌరవం ఎక్కువ. మీరు పాడిన అనేక పాటల సీడీలు నా దగ్గరున్నాయి. నిజం చెప్తున్నాను, మీరు నమ్మాలి. ఒక విధంగా మీరే నా గురువు. నేను మీకు ఏకలవ్యుడి లాంటి శిష్యురాల్ని. నేనెక్కడా సంగీతం నేర్చుకోలేదు, కానీ పాడతాను. బాగా పాడతానో లేదో నాకు తెలీదు. కానీ నేను 2 ఏళ్ల నుంచి ప్లేబ్యాక్ సింగర్గా సుమారు 5 సినిమాల్లో పాడాను. నన్ను నేను ప్రమోట్ చేసుకుంటాను. అవకాశాలు నా దగ్గరకు రాలేదు. నేనే వాటి వద్దకు వెళ్తాను. బలవంతంగా పొందాను. నేనే కాదు, నేటి తరం వాళ్ళందరూ ఇంతే. ప్రతిభ ఉండేది స్వల్పం. అవకాశాల కోసం ఆరాటం అనంతం. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? కొంచెం కుతూహలంగా అడిగిందావిడ. మౌనిక నవ్వింది. మాలాంటి వాళ్ళు ఈ సమాజాన్ని హైజాక్ చేస్తుంటే మీలాంటి వాళ్ళు ఇలా అజ్ఞాతంగా ఉండడం నాకు ఇష్టం లేదు అందా అమ్మాయి. నువ్వు చాలా చిన్నదానివి. ఆధునిక సినీ గీతాలను ఇష్టపడకుండా నా పాటలు ఇష్టపడుతున్నానని చెప్తున్నావు. ఎందుచేత? పాత వాళ్లలో నాలాంటి ప్రతిభావంతులైన గాయనీమణులు ఎందరో ఉండగా నీకు నా పాటలే ఎందుకు ఇష్టం అడిగిందావిడ. ఆమె నవ్వింది. తినడానికి ఎన్నో రకాలుండే వెజిటబుల్ బిర్యానీ ఎందుకు ఇష్టం, రసమలై ఎందుకు ఇష్టం అంటే నేనేం చెప్పగలను? మీ స్వరంలో మాధుర్యంతో పాటు బాగా గమనిస్తే అర్థం కాని ఆర్ద్రత ఉంటుంది. మీ స్వరంలో మాధుర్యంతో పాటు బాగా గమనిస్తే అర్థం కాని ఆర్ద్రత ఉంటుంది. అది నాకిష్టం. గమకాలు పలికించడంలో మీ నైపుణ్యం నాకిష్టం. నేనెప్పుడూ మీ పాటలు వినలేదు, కానీ 2 ఏళ్ల క్రితం మా పిన్ని దగ్గర ఉన్న సీడీల్లో చూశాను. ప్లేబ్యాక్ సింగర్ అవుతున్నావు, అలనాటి గాయనీమణుల పాటలు వినాలి అంటూ పిన్ని నాకు మీ సీడీ ఇచ్చి వినమంది. విన్నాను, అంతే. మీ స్వరం నన్ను మ్యాగ్నెట్లా ఆకర్షించింది. మీ సీడీల కోసం షాపుకు వెళ్ళి వెతగ్గా 3, 4 దొరికాయి. చాలా చోట్ల మిగతా వాటి కోసం వెతికాను. ఇంకా వెతుకుతూనే ఉన్నాను. మీరెక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో అని అందరినీ అడిగాను. ఎవ్వరూ చెప్పలేకపోయారు. లక్కీగా టీవీ ఛానల్ వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన అనేక మంది నటీనటులను, గాయకులను వెతుకుతూ
మీ అడ్రస్ పట్టుకుని మిమ్మల్ని పాట పాడన కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించడంతో మీ గురించి తెలిసింది. వెంటనే రావాలనుకున్నాను, కానీ రికార్డింగ్లో బిజీగా ఉండి రాలేకపోయాను. నిన్న నాకు మిత్రుడైన ఒక సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు మీరు కచేరీలకు ఒప్పుకోవడం లేదని చెప్పగానే ఆందోళనతో ఇలా వచ్చాను. ఆవిడ మౌనిక మొహంలో నిజాయితీ వెతుకుతున్న దానిలా చూసింది. ఆమె కళ్ళు తేజస్సుతో వెలిగిపోతున్నాయి. ఆ కళ్ళలో ఏదో సాధించాలన్న పట్టుదల, ఆరాటం, తపన కనిపిస్తున్నాయి. తన మీద తనకి అంతులేని విశ్వాసంతో మెరుస్తున్నాయి. ఇప్పుడు నన్నేం చేయమంటావు? మృదువుగా అడిగిందావిడ. ఆ మాటకి ఆ అమ్మాయి కళ్ళు మెరిశాయి. మీకొచ్చిన అవకాశాలను అంగీకరించండి మేడం. మళ్ళీ మీరు జనజీవితంలోకి రండి. అన్నిటికన్నా ప్రధానంగా నన్ను మీ శిష్యురాలిగా స్వీకరించండి ప్లీజ్, అభ్యర్థనగా చూసింది ఆ అమ్మాయి. ఆవిడ నవ్వింది. నా వయస్సు తెలుసా నీకు అని అడిగింది. ఉండొచ్చు, 60 లేదా 60 లోపు. మరి ఈ వయస్సులో నాకు కావలసింది విశ్రాంతి కదమ్మా అందావిడ. మీరు 10 ఏళ్ల ముందే కావలసినంత విశ్రాంతి తీసుకున్నారు అందా అమ్మాయి. ఉషాకాంత ఆమె ధైర్యానికి విస్తుపోయి చూసింది. సారీ, చనువు తీసుకుంటున్నాను, కానీ మిమ్మల్ని కొత్త తరానికి పరిచయం చేసి వాళ్లలో ఉన్న అహంకారం అణిచివేయాలనే నా కోరిక తీరాలి. మీరు మళ్ళీ వెలుగులోకి రావాలి. మీ గానామృతంతో సంగీతం అంటే ఓ ప్రభంజనం కాదని, అదో నదీ ప్రవాహమని తెలియచేయాలి. ముందు తరాల వారికి మీరు స్ఫూర్తి అయ్యేలా ఏదైనా చెయ్యాలి అందా అమ్మాయి. ఏం చెయ్యాలి? మౌనిక కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత నెమ్మదిగా అంది. మీ జీవిత గాథని అక్షరీకరించాలి. అందుకు నాకు అనుమతినివ్వాలి. నా జీవిత గాథ? ఆవిడ నిశ్చేష్టురాలిలా చూసింది. నా జీవిత గాథ అక్షరీకరించాలా? ఆమె కళ్ళలో పల్చటి తడి. నా జీవితం గొప్ప జీవితం కాదు. నేను మేధావిని కాను. నేనొక మామూలు స్త్రీని. బతకడం కోసం సంగీతాన్ని ఆశ్రయించాను. ఇంకా బతకడం కోసం సినీ నేపథ్య గాయనిగా మారాను. అంతే అందావిడ. మేడం, ఆత్మీయంగా నవ్వింది మౌనిక. మీ గురించి నాకు చూచాయగా తెలుసు. ఎలా అని అడక్కండి. తెలుసు, కానీ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను తెలుసుకుని రేపటి తరానికి తెలపాలి అని కూడా అనుకుంటున్నాను. మీ జీవితం అందరికీ ఒక స్ఫూర్తి కావాలి. మీ జీవితం పాఠ్యపుస్తకాల్లో ఒక అంశంగా చేర్చబడాలి. ఒక వ్యక్తిలోని ప్రతిభ గుర్తించాలంటే ఏం చేయాలో అందరూ తెలుసుకోవాలి. అవివేకంతో, అజ్ఞానంతో రెక్కలు కట్టుకుని అమాంతం పైకెగరాలనే దురాశతో నేటి తరం కళాకారులు చేస్తున్న రకరకాల విన్యాసాలు వాళ్ల మీద గౌరవానికన్నా జుగుప్సని కలగచేస్తాయని, నిజమైన ప్రతిభకి ప్రచారం అవసరం లేదన్న వాస్తవం అందరూ తెలుసుకోవాలి, నాతో సహా. అందుకే మీ జీవిత చరిత్ర రాసే అవకాశం నాకివ్వమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వంగి ఉషాకాంత పాదాలకు నమస్కరించింది మౌనిక. ఆమె మాటలకి అవాక్కై చూస్తూ ఉండిపోయింది ఉషాకాంత. నేను రేపు మళ్ళీ వస్తాను. మీ నిర్ణయం నాకు ఆనందాన్నిచ్చేదిగా తెలియచేస్తారని నమ్ముతున్నాను. వస్తాను మేడం. మౌనిక గభాలన లేచి వెళ్ళిపోయింది. ఆవిడ అక్కడ ఏం జరుగుతుందో స్పృహలేని దానిలా చూస్తూ ఉండిపోయింది. కూర్చున్న చోటు నుంచి లేచే శక్తి లేని దానిలా అలాగే శిలలా కూర్చుండిపోయింది. ఒక్కసారి ఆమె కళ్ళ ముందు గడిచిన కాలం తెరలు తెరలుగా కదిలిపోసాగింది. తన జీవిత కథ రాస్తుందా? జీవిత చరిత్ర రాస్తుందా? చరిత్రగా మారిపోయిన జీవితమా తనది? ఏం రాసినా ఆ అమ్మాయికి తన జీవితం గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఎవరా అమ్మాయి? హఠాత్తుగా వచ్చి మీ జీవిత చరిత్ర రాస్తా అనగానే చెప్పేస్తుందని ఎలా అనుకుంది? గతించిపోయిన గతాన్ని కెలికి అనుభవాల రాపిళ్లను ఓర్చుకుంటూ పూడ్చిపెట్టిన జ్ఞాపకాలు తవ్వుకుంటూ వెళితే తను పొందేది అంతులేని వేదన. ఇప్పుడు ఆ వేదన తిరిగి గుర్తు చేసుకుని బాధపడడం అవసరమా? తను పేరు ప్రతిష్టలున్న ఒక సెలబ్రిటీ కావచ్చుగాక, అంత మాత్రాన తన జీవితం అందరికీ ఎందుకు తెలియాలి? స్ఫూర్తినిస్తుందట. ఎలాంటి స్ఫూర్తినిస్తుంది? ఆవిడ మనోఫలకం మీద 50 ఏళ్ల నాటి చిత్రాలన్నీ స్లైడ్ షోలాగా కదలసాగాయి. కళ్ళు మూసుకుని వెనక్కి వాలింది. మౌనిక 2 చేతులు ఒళ్ళో పెట్టుకుని రెప్ప వేయకుండా ఉషాకాంతని చూస్తూ ఆవిడ చెబుతున్న విషయం శ్రద్ధగా వినసాగింది. నువ్వు నా నుంచి ఏం ఆశిస్తున్నావో నాకు తెలియదు.
చరిత్రలో మిగిలిపోయేంత గొప్పదాన్ని కాను నేను. నాకంటూ ఎవరూ లేరు. నా అభిమానులే నా వాళ్ళనుకున్నాను. కానీ మధ్యలో వచ్చిన మార్పులతో ఎవరూ ఎవరికీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను. ఏ మార్పు వచ్చినా మనసారా ఆహ్వానించాను. మార్పు అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైంది కాబట్టి ఇంతకాలంగా నన్ను పట్టించుకొని వాళ్ళంతా ఇప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకు వచ్చారో నాకు అర్థం కావడం లేదు. కాకపోతే ప్రతి వాళ్ళ కెరియర్లోనూ ఎత్తుపల్లాలు ఉంటాయన్నది వాస్తవం. కాబట్టి గడిచిన 10 ఏళ్ళు అందులో భాగం అనుకుంటాను. ఇప్పుడు మళ్ళీ మీరంతా నన్నింతగా కోరుతున్నారు కాబట్టి తప్పకుండా పాడతాను. మౌనిక కళ్ళలో సంతోషం వెల్లివిరిసింది. సుప్రసిద్ధ గాయని ఉషాకాంత తిరిగి పాటల ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. అది కూడా తన ద్వారా. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతోంది. అంతకన్నా ఏం కావాలి? ఈవిడ కోసం తను ఎంతగా వెతికిందో తనకే తెలుసు. ఎందుకోసం వెతికిందో కూడా తనకి మాత్రమే తెలుసు. తన చుట్టూ తానో గిరి గీసుకుని ఆ పరిధిలో అందరికీ దూరంగా బతుకుతున్న ఈ గాన కోకిలను మళ్ళీ ఈ ప్రపంచంలోకి తీసుకురాగలుగుతోంది. ఇది నిజంగా విజయమే. తను ఆశించింది ఈ విజయమే. ఉషాకాంత మౌనిక వైపు చూస్తూ అంది, నీకెందుకమ్మా ఇంత పంతం నా చేత పాడించాలని? మౌనిక నవ్వింది. చెప్పాగా మేడం, నేను మీకు ఏకలవ్యుడి లాంటి శిష్యురాలిని. నా అభిమాన గాయని మీరు. మీ శిష్యర్కల్లో నాలో ఉన్న కొద్దిపాటి ప్రతిభకు మెరుగు పెట్టుకుని మరింతగా పరిణతి సాధించాలన్నది నా ఆశయం. చెప్పండి, నన్ను మీ శిష్యురాలిగా చేర్చుకుంటారా? మళ్ళీ నా చేత గురువు వేషం కట్టించాలనుకుంటున్నావా? నవ్వుతూ అడిగింది ఉషాకాంత. నా కోసం మాత్రమే అంది మౌనిక. నీకోసం అయితే తప్పకుండా ఒప్పుకుంటాను, సరేనా? మౌనిక వికసించిన ముఖంతో అంది. ఎప్పటి నుంచి ప్రారంభిద్దాం? నీ ఇష్టం. మౌనిక కొన్ని క్షణాలు ఎటో చూస్తూ నెమ్మదిగా అంది. నా కోర్సు పూర్తయిందాకా మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇస్తారా? ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. నువ్విప్పుడెక్కడుంటున్నావు? హాస్టల్లో. ఓ, దానికే తప్పకుండా నాతో ఉండు. నేను కూడా ఒంటరితనం భరించలేకపోతున్నాను. తోడుగా ఉంటే నాకు కాలక్షేపం అందావిడ. థ్యాంక్ యూ మేడం. 2 రోజుల్లో నేను హాస్టల్ ఖాళీ చేసి వస్తాను. థ్యాంక్స్ ఎలాట్. మౌనిక చటుక్కున లేచి ఆవిడ చేతులు పట్టుకుని ఊపేస్తూ అంది. ఆవిడ నవ్వుతూ చూస్తూ ఉండిపోయింది. అమ్మా, కాఫీ. ఆ స్వరానికి పెరట్లో మొక్కలకి నీళ్లు పెడుతున్న ఉషాకాంత తల తిప్పి చూసింది. చిన్న ట్రేలో పొగలు కక్కుతున్న కాఫీ కప్పు పట్టుకుని నిలబడి ఉంది సీతమ్మ. ఆవిడ చేతిలో రబ్బరు ట్యూబ్ కింద పడేసి భుజం మీద ఉన్న టవల్తో చేయి తుడుచుకుని కాఫీ కప్పు తీసుకుంది. మీరెందుకమ్మా శ్రమ తీసుకుంటారో? వెంకన్న పెడతాడు కదా నీళ్లు. కింద పడిన రబ్బర్ ట్యూబ్ చేతిలోకి తీసుకుని చుట్టలు చుట్టుకున్న కొంత భాగాన్ని పూర్తిగా లాగి చిక్కుడు పాదు దగ్గరకు వెళుతూ అంది సీతమ్మ. ఆవిడేం మాట్లాడలేదు. తను ప్రతిరోజు అలా ఉదయాన్నే మొక్కల సేవ వంకతో గార్డెన్లో తిరగడం ఒక వ్యాయామంలా భావిస్తుంది. కానీ సీతమ్మ, వెంకన్న, లక్ష్మి తను ఎంతో శ్రమ పడుతోంది అనుకుంటారు. అది శ్రమ కాదని, మొక్కల మధ్య తిరగడం తనకిష్టమైన పని అని వాళ్ళకి చెప్పాలనుకోదు. చెప్పడం అనవసరం అనుకుంటుంది. అందుకే ప్రతిరోజు సీతమ్మ నోటి నుండి ఈ డైలాగ్ వింటున్నా ఆవిడ మాత్రం ఏం మాట్లాడకుండా చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది. వీధి వాకిట్లో అప్పుడే ఆటో ఆగడం, అందులో నుంచి మౌనిక దిగడం చూసిన వెంకన్న కొంచెం వేగంగా నడుస్తూ వచ్చి, అమ్మగారు, మొన్న మన ఇంటికి వచ్చిన పేపర్ అమ్మాయి పెట్టెలతో వచ్చిందండి అని చెప్పాడు ఉషాకాంతతో. ఎవరు? అర్థం కాని ఉషాకాంత ఒకంత ఆశ్చర్యంగా చూసింది. అదేనండి, 3 రోజుల క్రితం ఆ పేపర్ అమ్మాయి గారు వచ్చారు కదండి, ఆవిడే. ఉషాకాంత అద్దాల్లో నుంచి వీధి గుమ్మం వైపు చూసింది. మౌనిక 2 పెద్ద సూట్ కేసులతో లోపలికి వస్తోంది. మర్నాడే వస్తానన్న మౌనిక రాకపోవడంతో ఆ పిల్ల ఏదో ఆషామాషిగా అందనుకుని భావించింది తను. అనూహ్యంగా ఇప్పుడు పెట్టే బేడా తీసుకుని వచ్చిన మౌనికను చూడగానే ఆవిడ విస్తుపోయింది. తనలో భావాలు పైకి కనిపించకుండా కాఫీ కప్పు వెంకన్న చేతికిచ్చి నెమ్మదిగా పెరటి తలుపు తీసుకుని లోపలికి నడిచింది. నమస్తే ఆంటీ. చిరునవ్వుతో చేతులు జోడించింది మౌనిక. నెమ్మదిగా తేరుకుని చిరునవ్వుతో హృదయపూర్వకంగా, వచ్చావా, రామ్మా అంటూ లోపలికి ఆహ్వానించింది. నిజంగా వస్తాననుకోలేదు కదూ మీరు? చిరునవ్వుతో అడిగింది మౌనిక. ఆవిడ చిరునవ్వే సమాధానంగా మౌనిక వైపు చూసింది. మౌనిక సూట్ కేసులు వదిలి చున్నీ సవరించుకుంటోంది. అప్పుడే అక్కడికొచ్చిన వెంకన్నతో అంది, ఈ సూట్ కేసులు గెస్ట్ రూమ్లో పెట్టు వెంకన్న. అట్టాగే అమ్మగారు
మౌనిక చేతుల్లో నుంచి 2 సూట్ కేసులు అందుకుని లాక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు వెంకన్న. కూర్చోమ్మా. సోఫాలో తను కూర్చుంటూ మౌనికతో అందావిడ. మౌనిక ఆవిడ పక్కనే కూర్చుంది. కాఫీ తాగుతావా అడిగిందావిడ. లేదండి, నాకు కాఫీ టీలు అలవాట్లేదు. అలాగా, గుడ్. నవ్వి ఆమె వైపు పరీక్షగా చూసిందావిడ. లేతాకు పచ్చ రంగు మీద చిన్న ప్రింట్ ఉన్న కుర్తీ, తెల్లని లెగిన్ వేసుకుంది. భుజాల దాకా ఉన్న జుట్టుకి సగానికి వదిలి క్లిప్పు పెట్టింది. సన్నగా కాటుక, చిన్న బొట్టు స్టిక్కర్ ఆకర్షణీయంగా ఉంది. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదూ మృదువుగా అడిగింది మౌనిక. ఆవిడ నవ్వింది. లేదు అంది. ఇంతలో లక్ష్మి వచ్చి, అమ్మా, స్నానానికి నీళ్లు పెట్టాను అంది. ఉషాకాంత లక్ష్మిని మౌనికకు పరిచయం చేస్తూ అంది. ఈ అమ్మాయి లక్ష్మి దాదాపు 25 ఏళ్ల నుంచి నా దగ్గరే ఉంటోంది. డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఏదో సవరిస్తున్న సీతమ్మని పిలిచింది. సీతమ్మ గారు, ఇలా రండి అంటూ. సీతమ్మ వచ్చింది. ఈవిడ సీతమ్మ గారు. ఈవిడ దాదాపు 30 ఏళ్ల నుంచి నా దగ్గరే ఉంటున్నారు. ఆవిడ చేతి వంట తప్ప నాకు మరో రుచి తెలీదు. అతను వెంకన్న, ఇంట్లో సమస్తం చూసుకుంటాడు. వీళ్ళు ముగ్గురు నాకు, నేను వీళ్ళకి అంటూ నవ్వి సీతమ్మతో అందావిడ. ఈ అమ్మాయి ఇవాళ నుంచి ఇక్కడే ఉంటుంది. సీతమ్మ ఆప్యాయంగా నవ్వింది మౌనికను చూసి. వీళ్ళంతా నాకు ఈ రోజు నుంచి ఆత్మీయులే అంది మౌనిక. ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందరం ఒక కుటుంబ సభ్యులం అంది ఉషాకాంత. నన్ను మీ కుటుంబ సభ్యురాలుగా చేసుకున్నందుకు ధన్యవాదాలు మేడం అంది మౌనిక. ఆవిడ నవ్వింది. కొంచెంసేపు నిశ్శబ్దంగా గడిచింది. కేవలం ఒక్క అరగంట పరిచయంతో ఆ అమ్మాయి తన దగ్గరకు పెట్టే బేడాతో రావడం విచిత్రంగా అనిపిస్తోంది ఆవిడికి. ఈ అమ్మాయి ఆషామాషిగా అనలేదన్నమాట. నిజంగానే వచ్చేసింది. చూస్తుంటే మంచి పిల్లలాగే ఉంది. కానీ సుమారు 40 సంవత్సరాలుగా ఒంటరిగా, ఏ బంధాలు సంబంధాలు లేకుండా పనివాళ్లే స్వంత వాళ్లుగా బతుకుతోన్న తన జీవితంలోకి ఈ అమ్మాయి ఎందుకు వచ్చినట్టు అనే సందేహం ఆవిడ మనసుని తొలుస్తూనే ఉంది. తనెవరో తెలియకుండా ఒక స్వల్ప పరిచయానికే తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడానికి ఈవిడ సందేహిస్తోందా అని మౌనిక ఆలోచనలు సాగుతున్నాయి. తన వలన ఆవిడికి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాదని ఎలా చెప్పాలి? తన ప్రవర్తనతో ఆవిడ మనసులో స్థానం సంపాదించుకోవాలి, కానీ మాటలతో నమ్మించే ప్రయత్నం చేయడం ఎందుకు? నెమ్మదిగా ఆవిడే తెలుసుకుంటారు తన గురించి అనుకుంది మౌనిక. ఆవిడ ఆలోచనల నుంచి తేరుకుని, నేను స్నానం చేసి వస్తాను, రాగానే టిఫిన్ చేద్దాం అంటూ సోఫాలో నుంచి లేచింది. అలాగే అంది మౌనిక తను లేస్తూ. టీవీ చూస్తావా అడిగిందావిడ రిమోట్ కోసం కలియ చూస్తూ. మీరు వచ్చేదాకా మీ ఇల్లు చూస్తాను, సరేనా? మృదువుగా నవ్వింది మౌనిక. ఆవిడ తలూపి గదిలోకి వెళ్ళిపోయింది. మౌనిక లేచి విశాలంగా ఉన్న ఆ హాలు పరిశీలించింది. హాల్లో నుంచి పెరట్లోకి, వంటగదిలోకి, వీధి గదిలోకి గుమ్మాలున్నాయి. లేత రంగు గోడలకి సరస్వతీదేవి నిలువెత్తు ఫోటో ఒక పక్క, వెంకటేశ్వర స్వామి ఫోటో ఒక పక్క ఆ ఇంటిని రక్షిస్తున్నట్టుగా ఉన్నాయి. హాల్లో ఎల్ ఆకారంలో వేసిన సోఫాలు, మధ్యలో చిన్న గాజు టీపాయ్. టీపాయ్ మీద శాస్త్రీయ సంగీతానికి చెందిన పుస్తకాలు 2 ఉన్నాయి. ఒక మూల వీణ నిలబెట్టబడి దానిమీద పల్చటి గులాబీ రంగు బట్ట కప్పి ఉంది. ఇంట్లో అలంకార సామాగ్రి ఏమీ లేదు. అక్కడి నుంచి వీధి గదిలోకి వచ్చింది. 6 ప్లాస్టిక్ కుర్చీలు, ఒక సెంటర్ టేబుల్, 2 మోడాలు తప్ప మరో సామాను లేదు. వంటగదిలో నుంచి సాంబారు వాసన వస్తోంది. శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి గారిల్లులా ఇంట్లో అడుగడుగున తంబురనాదాలు, సప్త స్వరాలు వినిపిస్తున్నట్టుగా అనిపించింది మౌనికకు. అక్కడి నుంచి పెరట్లోకి వెళ్ళింది. ఓ పక్క కూరగాయలు, మరో పక్క జామ, సపోటా చెట్లు, మధ్యలో రాళ్లు పరిచి ఉంది. అప్పుడే నీళ్లు పెట్టినందుకేమో మట్టి పరిమళం మోసుకొస్తున్నాయి పిల్లగాలులు. హేమంతం, వసంతం సరాగాలాడుతున్న కాలం. సూర్యకిరణాలు నిలువెచ్చగా ఉన్నాయి. గాలికి సుతారంగా ఊగుతున్న కొమ్మలను చూస్తూ కుడిపక్కగా ఉన్న సందులో నుంచి వీధి వాకిట్లోకి నడిచింది. గేటుకు 2 వైపులా అశోకా చెట్లు రక్షకుల్లా నిలబడి ఉన్నాయి. ఓ పక్క రంగురంగుల గులాబీ మొక్కలు, మరో పక్క చామంతి, కనకాంబరం, గన్నేరు, నిత్యమల్లెపూల మొక్కలు ఉషాకాంత అభిరుచిని చాటుతున్నాయి. ఏమ్మా, మొక్కలిష్టమా? ఉషాకాంత స్వరం విని వెనక్కి తిరిగింది మౌనిక. అప్పుడే స్నానం చేసి తెల్లని కాటన్ చీర కట్టుకుని వచ్చిన ఉషాకాంత తెల్ల చామంతిలా అనిపించింది. అవునండి అంటూ ఆవిడ వైపు నడుస్తూ అంది. మీ గార్డెన్ చాలా బాగుంది. ఆవిడ వెనక్కి తిరిగి లోపలికి నడుస్తూ అంది.
సంగీతం తర్వాత నాకు శాంతినిచ్చేది ఈ గార్డెన్ మాత్రమే. ఆవిడను అనుసరిస్తూ వస్తూ, పూలు, పసిపాపలు, సంగీతం, సాహిత్యం ప్రతి మనిషిని ప్రభావితం చేసి జీవితం పట్ల మమకారం కలిగిస్తాయి మేడం అంది. ఆవిడ మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచింది. డైనింగ్ టేబుల్కు కుడి పక్క కొంచెం దూరంలో ఉంది పూజ గది. చిన్న దీపం వెలుగుతూ అగరొత్తుల పరిమళాలను వెదజల్లుతోంది. తను గార్డెన్ చూసే లోపల ఆవిడ స్నానం, పూజ అన్నీ ముగించినట్టున్నారు అనుకుంది మౌనిక. వంట మనిషి సీతమ్మ ప్లేట్లు, గ్లాసులు తెచ్చింది. హాట్ ప్యాక్లో నుంచి ఇడ్లీలు తీసి ప్లేట్లలో పెట్టి చిన్న చిన్న స్టీల్ బౌల్స్లో సాంబార్ పోసింది. టేబుల్ మీద పెద్ద గాజు బౌల్లో చట్నీ ఉంది. మరో చిన్న బౌల్లో కరిగించిన నెయ్యి ఉంది. రామ్మా అంటూ మౌనికను ఆహ్వానించి నెయ్యి తీసి ఇడ్లీల మీద వేసింది ఉషాకాంత. నెయ్యి తిననండి అంది మౌనిక. ఆవిడ నవ్వి అంది, డైటింగ్ అంటూ మీరంతా నెయ్యి మానేస్తున్నారు, కానీ కనీసం అభికరించుకోవాలి అంటారు పెద్దవాళ్ళు. ముఖ్యంగా ఇడ్లీ మీద నెయ్యి వేసుకోకుండా తింటే గొంతుకి అడ్డం పడుతుంది. మౌనికకి అప్పటికే ఆకలిగా ఉంది. అందుకే మరో మాట లేకుండా వేడి వేడి ఇడ్లీ, చట్నీ, సాంబారుతో తినసాగింది. మీ నాన్నగారు ఏం చేస్తారు అడిగింది ఉషాకాంత. లేరండి నెమ్మదిగా చెప్పింది మౌనిక. ఓ అలాగా. అమ్మ ఉంది. అమ్మ గృహిణి. నాతో పాటు 2 అన్నయ్యలున్నారు. వాళ్ళిద్దరూ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్నారు. నాన్నగారు జిల్లా పరిషత్ ఆఫీసులో చేశారు. ఆయన పెన్షన్ వస్తుంది అమ్మకి. ఎక్కడుంటారు వాళ్ళు? ఆ అమ్మాయి హాస్టల్లో ఎందుకుంటోందో తెలుసుకోవడానికి అన్నట్టు అడిగింది ఆవిడ. అమ్మ ఉండేది చెప్పబోయి ఆగి మంచినీళ్ల గ్లాస్ తీసుకుని 2 గుక్కలు తాగి చెప్పింది. నిడదవోళ్ళు. మరి అన్నయ్యలు? బెంగుళూరులో వాళ్ళ ఉద్యోగాలు. అలాగా. అమ్మ ఒక్కరే ఉంటారా? మా పిన్ని కూడా అక్కడే ఉంటుంది. బాబాయ్ కూడా ఈ మధ్య పోయారు. పిన్నికి పిల్లలు లేరు. ఓ నువ్విక్కడేం చేస్తున్నావు? నేను ఎంఏ పాస్ అయ్యాను. మీడియా మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చి టీవీలో యాంకర్గా అవకాశాల కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యాను. దాంతోపాటు చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టం. ఆ ఇష్టంతోటే సినిమా పాటలు పాడుతుండేదాన్ని. ఇటీవల కాలంలో టీవీలో వస్తున్న అనేక రకాల సినీ గీతాల కార్యక్రమాల కోసం ఒక సింగర్ దగ్గర లలిత గీతాలు, సినిమా పాటలు నేర్చుకుని అప్పుడప్పుడు ప్లేబ్యాక్ పాడుతున్నాను. సంగీతం నేర్చుకోలేదా? లేదు, మీ దగ్గర నేర్చుకుంటాను అంది మౌనిక. ఆవిడ నవ్వింది. మౌనిక ఆవిడ నవ్వులో అర్థాలు వెతకడానికి ప్రయత్నిస్తూ అడిగింది, ఎందుకు మేడం నవ్వుతున్నారు? ఆవిడ తల అడ్డంగా ఆడిస్తూ, ఏం లేదు అంటూ లేచి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి చెయ్యి కడుక్కుని నాప్కిన్తో తుడుచుకుంది. మౌనిక కూడా చెయ్యి కడుక్కుని, సంగీతం రాకుండా ప్లేబ్యాక్ సింగర్ ఎలా అయిందా అని నవ్వుతున్నారు అవునా అంది. ఆవిడ మౌనిక భుజం మీద చెయ్యేసి అంది, ఈ కాలం అలాంటిది. నువ్వే కాదు, చాలామంది ప్రతిభ ఉన్నా లేకపోయినా ఎక్కడికో ఎగరాలని ఆరాటపడుతున్నారు. ప్రతిభ పరిమళం లాంటిది, దాచాలంటే దాగదు. మౌనిక సమాధానంగా నవ్వి అంది, ఈ కాలంలో మరో విపరీతం కూడా ఉంది మేడం. తన గురించి తను చెప్పుకుంటే తప్ప గుర్తించలేకపోతున్నారు జనం. అందుకే సెల్ఫ్ పబ్లిసిటీ లేకపోతే ఎంతటి గొప్పవాళ్లైనా అజ్ఞాతంలోనే ఉండిపోతున్నారు. బహుశా సుబ్బలక్ష్మి గారు ఈ కాలంలో పుట్టి ఉంటే ఆవిడ గొప్ప సంగీత సామ్రాజ్ఞి అన్న విషయం ఎవరికీ తెలిసేది కాదేమో అంది. అవునేమో అనుకుంది మనసులో ఉషాకాంత. రా, నా గదిలోకి వెళదాం అంటూ తన గది వైపు నడుస్తున్న ఆవిడని అనుసరిస్తూ సందేహంగా పిలిచింది మౌనిక. మేడం? చెప్పమ్మా. నేను మిమ్మల్ని ఆంటీ అని పిలవచ్చా? ఆవిడ మౌనిక వైపు చూసి నవ్వి, ఆంటీ అంటే ఏ వరుస అంది. మీకు నాకు అనుబంధం తప్ప ఏ బంధం ఉందో నాకు తెలియదు. అందుకే ఏ వరుసో తెలియకుండా ఆంటీ అనాలనుకుంటున్నాను. మీ అమ్మగారి వయసు ఎంత అడిగింది ఉషాకాంత. 56 అనుకుంటా. అయితే నన్ను పెద్దమ్మ అని పిలువు. మౌనిక కళ్ళు తళతళా మెరిశాయి. అంతకన్నా నాకేం కావాలి? అడగకుండా అమ్మవారు వరం ఇచ్చినట్టుగా ఉంది అంది. ఆమె వాత్సల్యంగా నవ్వింది. ఎప్పటి నుంచి ప్రారంభిద్దాం అడిగింది ఆవిడ మంచం చివర కూర్చుంటూ. ఈ క్షణమైనా నేను సిద్ధం. అయితే ఏది, ఒక లలిత గీతం పాడు. మౌనిక ఊహించని ఆదేశానికి ఒక క్షణం తత్తరపడింది. ఇప్పుడా? మీ ముందా అంది. ఏ, నా ముందు పాడకూడదా? మౌనిక సిగ్గుగా నవ్వి అంది. భయమేస్తుంది. ఎందుకమ్మా భయం? సినిమాల్లో పాడిన దానివి నా ముందు పాడలేవా
పాడు, పర్వాలేదు. మౌనిక 2 నిమిషాలు తల వంచుకుని మౌనంగా ఉండి అందుకుంది. మధురానగరి సమీపంలో మలయా నది సమీరంలో అర్ధనిమీలిత దృక్కులతోనే ఎదురుచూతునోయి కృష్ణ అంటూ కళ్ళు వాల్చుకుని సన్నటి పెదాలు సున్నితంగా తెరచి శ్రావ్యంగా పాడుతున్న మౌనిక వైపే మంత్రముగ్ధురాలిలా చూడసాగిందావిడ. అప్పటి వరకు ఉషాకాంత లాంటి గొప్ప గాయని ముందు పాడడానికి బెదిరిపోయి మౌనిక రాగం ఎత్తుకున్న క్షణం నుంచి అందులో లీనమై తానే ఒక రాగమైపోయింది. ఈ పాట ఎవరు పాడారో తెలుసా? ఉషాకాంత ప్రశ్నకి తలెత్తి చూసింది మౌనిక. వేదవతి ప్రభాకర్ గారు. ఎవరు రాశారో తెలుసా? తెల్లమొహం వేసింది మౌనిక. తెలీదు. వింజమూరి శివరామారావు గారు రాశారు. వీరు రాసిందే మరో తీయని పాట రావు బాలసరస్వతి గారు పాడారు. అది తెలుసా? నల్లనివాడా నే గొల్ల పిల్లనోయి పిల్లన గ్రో ఊదుమా నా ఉల్లము రంజిల్లగా పాడుతున్న కోకిల స్వరం మీద వెన్నెల కురుస్తున్నట్టుగా ఆవిడ తీయని స్వరం చల్లగా మెల్లగా హాయిగా. ఎంత అదృష్టవంతురాల్ని! అప్రయత్నంగా అంది మౌనిక విభ్రాంతిగా చూస్తూ. 2 చేతులు సాచి మౌనికను దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అంది ఉషాకాంత. నువ్వు కూడా చాలా తీయగా పాడావు తల్లి. తప్పకుండా నేర్పిస్తాను. గొప్ప గాయనివవుతావు. మీ అంత గొప్ప గాయనినవుతానా? ఆవిడ గుండెల్లో ఒదిగిపోతూ ఆశగా అడిగింది. నాకన్నా గొప్పదానివవుతావు, సరేనా? థ్యాంక్ యూ పెద్దమ్మా. ఒక్కసారిగా ఆవిడ గుండె జల్లుమంది. అమ్మ, పిన్ని, పెద్దమ్మ, అత్త, ఈ పిలుపులేవి ఆవిడ గుండెల్ని సోకలేదింతవరకు. ఏ బంధాలు ఆవిడని తడమలేదు. జీవితంలో రాగాలెన్ని ఉన్నా మమతానురాగాలు చవి చూడని ఆవిడకి ఇవాళ తన మానస వీణ కొత్త రాగాన్ని ఆలపిస్తున్నట్టుగా అనిపించింది. ఎంత ప్రేమగా పిలిచావు తల్లి అంది. నా పిలుపులో లేదు పెద్దమ్మా. ప్రేమ మీ మాటల్లో ఉంది, మీ స్పర్శలో ఉంది. మౌనిక, ఇన్ని మాటలు ఎక్కడ నేర్చుకున్నావు? మౌనిక నవ్వింది. ఇన్నేళ్ల ఒంటరి జీవితంలో ఎందరో శిష్యులు వారి అభిమానాన్ని, గౌరవాన్ని ఆవిడకు అందించిన ఇంత నిష్కల్మషమైన అభిమానాన్ని ఎన్నడూ ఎవ్వరి వద్ద పొందలేదు. ఇవాళ ఈ మౌనిక అందిస్తున్న ఈ ప్రేమ ఏ జన్మది? జీవితపు ఆఖరి అంచులో ఈ అమ్మాయినిలా ఇంత దగ్గరగా ఎందుకు పంపించాడా దేవుడు? ఇంతకాలం లేని అనుబంధాలు ఇప్పుడెందుకు పంచుతున్నట్టు? ఏమాలోచిస్తున్నారు పెద్దమ్మా? అడిగింది మౌనిక. ఆవిడ కళ్ళలో తడి కనిపించకుండా ముఖం తిప్పుకుంటూ ఏం లేదు తల్లి అంది. ఆవిడ మనసులో కలుగుతున్న భావోద్వేగం అర్థం చేసుకున్న దానిలా మౌనిక ఆవిడ చేతి మీద తన చెయ్యి వేసింది. ఆ స్పర్శలో నీకు నేనున్నాను అని తెలిపే సంకేతం నర నరాన పాకుతూ ఆవిడలో అప్పటిదాకా ఉన్న నైరాస్యాన్ని తరిమివేస్తున్నట్టుగా అనిపించింది. గభాల్న లేస్తూ ఇలారా అంటూ గబగబా బయటికి నడిచి పూజ గది వైపు వెళ్ళింది. మౌనిక ఆవిడ వెనకాలే వెళ్ళి ఆవిడ ఏం చేస్తుందా అన్నట్టు కుతూహలంగా చూడసాగింది. ఆవిడ హారతి పళ్ళెంలో కర్పూరం వేసి వెలిగించి అక్కడే ఉన్న సరస్వతీదేవి విగ్రహానికి, వినాయకుడికి హారతినిచ్చి మౌనిక వైపు తిరిగి అద్దుకో, ఇవాళే మనం పాఠాలు ప్రారంభిద్దాం. మౌనిక భక్తిగా హారతి కళ్ళకద్దుకుంది. ఇద్దరూ 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని 2 నిమిషాలు అలాగే నిలబడిపోయారు. ఇద్దరి మనసుల్లోనూ ఎగిసి పడుతున్న భావోద్వేగాలు ఎన్నో, కానీ వేరువేరు భావాలు. రాగం తీసే కోయిల శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.